ఒక నాయకుడు తనతో పాటు ఓ కోతిని సముద్రానికి తీసుకెళ్లాడు. సరిగా నీటి మధ్యకి వెళ్లేసరికి పెద్ద తుఫాను వచ్చింది. పొడవులో ఉన్న వారందరూ నీళ్లల్లోకి దూకి తలో దిక్కు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. కోతి సగం మునిగిన పడవపై నిలబడి రక్షించండి రక్షించండి అంటూ అరిసింది. అది విన్నదో తిమింగలం పడవ దగ్గరికి వచ్చింది. కోతిని వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్తుంది. పడవలో మనుషు అందరూ చక్కగా ఈదుకుంటూ వెళ్లిపోతుంటే నువ్వు మాత్రం రక్షించండి అంటూ దిక్కులు చూస్తున్నావేం? నీకు ఈత రాదా? కోతిని అడిగింది. తిమింగలం ఈతరాదని చెబితే చిన్నతనంలా ఉంటుందని భావించిన కోతి అదేం లేదు, నేను నీ కన్నా వేగంగా ఈదుకుంటూ వెళ్లగలను అంది పడాయిగా. అలాంటప్పుడు రక్షించమని ఎందుకు అరిచావో అడిగింది తిమింగలం. నేను కోతుల్లో మహారాజుని, ఏమైనా సేవకులతో చేయించుకోవడం తరతరాలుగా మాకు అలవాటు గొప్పగా చెప్పింది కోతి బడాయితనం. తిమింగలానికి అర్థం అయింది. ఆపదలో ఉన్నప్పుడు కూడా రాజగోపాల్లో కావాలంటే ఎలా? మరో ప్రశ్న వేసింది తిమింగలం. కోతికి కోపం ఎక్కువైంది. నేను మహారాజునని ముందే చెప్పానుగా, నువ్వు సేవకుడివి, ప్రశ్నలు అడిగే అధికారం నీకు లేదు. అదే మా రాజ్యంలో ఎలా చేస్తే కఠినంగా శిక్షిస్తాను, కాని ఇప్పుడు నువ్వు నాకు సహాయపడుతున్నావు కదా, అందుకని క్షమిస్తున్నాను చెప్పింది కోతి. ఆపదలో సహాయపడిన వారిని గౌరవించే కనీస సంస్కారం కూడా లేని కోతిపై తిమింగలానికి కోపం వచ్చింది. నేను ఈ సముద్రంలోని చేపలకి మహారాజుని, నీలాంటి పొగరుబోతులకు మేము శిక్షలు విధిస్తామంది తిమింగలం. నీటిలో ఉండే దానివి నువ్వేం శిక్షలు వేయగలవు అందు కోతి ఏటకారంగా. అలాగైతే చూడు అంటూ కోతిని అమాంతం నేలలో పడేసి వెళ్లిపోయింది తిమింగలం. ఈ కథలోని నీతి ఏమిటంటే, గొప్పలకు పోయి ఆపదను కొని తెచ్చుకో.